ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ప్రపంచాన్ని మార్చబోతుంది. అసలు ఏఐ అంటే ఏంటి? సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఏఐ అంటే ఒక కంప్యూటర్కి హ్యూమన్ బ్రెయిన్ ఇవ్వటం లాగనమాట. ఒక కంప్యూటర్కి హ్యూమన్ బ్రెయిన్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా అర్థం చేసుకోగలదు, చదవగలదు, మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ చేయగలదు. కాకపోతే మనిషి చేసిన దానికంటే అది ఇంకా ఎక్కువగా బెటర్గా చాలా ఫాస్ట్గా చేయగలదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలానే చేయొచ్చు. అంటే లైక్ ఇప్పుడు నేను మాట్లాడుతున్న తెలుగు లాంగ్వేజ్ని కూడా ఈ ఏఐ అర్థం చేసుకొని ఆటోమేటిక్గా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ జనరేట్ చేయగలదు. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా. అండ్ ఇదే ఏఐ యూజ్ చేసుకొని ఇప్పుడు నేను మాట్లాడుతున్న తెలుగు లాంగ్వేజ్ ని వేరే లాంగ్వేజ్ లకు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఇప్పుడు నేను ఫ్రెంచ్ లో ఏ విధంగా మాట్లాడుతున్నానో. Comment je parle? Salut les amis, comment allez-vous tous? Est-ce que tout le monde va bien? Abonnez-vous à notre chaîne. ఆల్సో ఈ ఏఐని యూజ్ చేసుకొని నాకు కావాల్సిన పెయింటింగ్స్ని కానీ లేదా యానిమేషన్స్ని కానీ జస్ట్ 2 సెకండ్స్లో తయారు చేసుకోగలను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జస్ట్ ఒక ప్రాంప్ట్ని నేను టైప్ చేస్తున్నాను. కెన్ యూ గివ్ అన్ అథెంటిక్ మహాత్మా గాంధీ పెయింటింగ్స్ అల్ట్రా హెచ్డి అని. విత్ ఇన్ సెకండ్స్లోనే చాలా రకాల మహాత్మా గాంధీ పెయింటింగ్స్ వచ్చాయి చూడండి. ఇంతేకాదు ఈ ఏఐ అనేది ఇంకా ఏం చేయగలదు అనేది మనం అస్సలు ఊహించలేం. మీకు వచ్చే మెయిల్స్కి ఆటోమేటిక్గా రిప్లై ఇవ్వగలదు, మీకోసం మెయిల్స్ కూడా రాయగలదు, మీ స్టడీస్లో హెల్ప్ చేయగలదు, మీ వర్క్లో హెల్ప్ చేయగలదు, ఇంకా మీకు హెల్త్ అడ్వైస్ ఇవ్వగలదు. ఒక విధంగా చెప్పాలంటే వర్చువల్ అసిస్టెంట్ లాగా అనమాట. ఇలా చాలా రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి దాని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. జాబ్ మార్కెట్ మారబోతుంది, స్కూల్ అండ్ కాలేజెస్లో చదివే విధానం కూడా మారబోతుంది, పొలిటికల్ సిస్టమ్ మారబోతుంది, మిలిటరీ వార్ఫేర్ మారబోతుంది. ఫ్యూచర్లో ఇలా చాలా చేంజెస్ జరగబోతున్నాయి. సో వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. Should we automate away all the jobs? Every technological revolution leads to job change, and this will be no exception. Concerns over the rapidly expanding use of artificial intelligence. The danger of AI is much greater than the danger of nuclear warheads by a lot. The machines taking over is a threat for everybody. It's a threat for the Chinese and for the Americans and for the Europeans, just like a global nuclear war was. లాస్ట్ 5 to 7 ఇయర్స్ నుంచి ఏఐ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఏఐ అంటే జనాలకి చాలా మందికి తెలియదు, కానీ నవంబర్ 2022లో చాట్ జీపీటీ వర్షన్ 3.5 పబ్లిక్ గా అవైలబుల్ లోకి రావడం వల్ల చిన్నగా ప్రజలు చాట్ జీపీటీని నోటీస్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ చాట్ జీపీటీ అనేది ఒక ఏఐ సాఫ్ట్వేర్, అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అన్నమాట. ఈ చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ అనే ఒక అమెరికన్ కంపెనీ తయారు చేసింది. అండ్ ఇది చాలా ఫాస్ట్ గా పాపులర్ అయ్యి వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆన్లైన్ సర్వీస్ గా అయిపోయింది. ఒకసారి ఈ చాట్ ని చూడండి, 10 లక్షల మంది యూజర్స్ కి నెట్ఫ్లిక్స్ రీచ్ అవడానికి దాదాపు 3.5 ఇయర్స్ టైం పట్టింది. ట్విట్టర్ కి అయితే 2 ఇయర్స్ టైం పట్టింది, ఫేస్బుక్ కి అయితే 10 మంత్స్ టైం పట్టింది, అండ్ ఇన్స్టాగ్రామ్ కి అయితే 2.5 మంత్స్ టైం పట్టింది. ఫైనల్లీ చాట్ జీపీటీకి అయితే జస్ట్ 5 డేస్ మాత్రమే టైం పట్టింది 10 లక్షల మంది యూజర్స్ ని రీచ్ అవ్వడానికి. సో ఈ చాట్ జీపీటీని చూసి మిగతా కంపెనీలు కూడా వాటి ఓన్ చాట్ బోట్స్ ని లాంచ్ చేశాయి. లైక్ గూగుల్ బర్డ్ ఏఐ ని లాంచ్ చేసింది, మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ ని లాంచ్ చేసింది, అండ్ ఈవెన్ స్నాప్ చాట్ కూడా మై ఏఐ ని లాంచ్ చేసింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఏఐ టెక్నాలజీ ఇంత అమేజింగ్ గా ఉంటే ఇన్ని పెద్ద పెద్ద వాళ్ళు మాత్రం లైక్ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు మనము ఈ ఏఐ డెవలప్మెంట్ ని స్లో డౌన్ చేయాలని చెప్తున్నారు. Musk and hundreds of influential names, including Apple co-founder Steve Wozniak, are calling for a pause in experiments, saying AI poses a dramatic risk to society unless there's proper oversight. I think we need to regulate AI safety, frankly, because it is, I think, actually a bigger risk to society than cars or planes or medicine. సో ఈ ఏఐ వల్ల ఫస్ట్ డేంజర్ వచ్చేసి జాబ్ చేసే వాళ్ళకి సంబంధించింది. ఎందుకంటే ఏఐ అనేది మనుషుల కంటే ఎక్కువసేపు వర్క్ చేసి బాగా పర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రజలు వాళ్ళు చేసే జాబ్స్ ని కోల్పోతారు. అండ్ గైస్, దిస్ ఈస్ ట్రూ. ఎందుకంటే మనుషుల కంటే ఈ ఏఐ వర్క్ ని ఫాస్ట్ గా యూనిక్ వేలో చేస్తూ ఎక్కువసేపు చేస్తున్నప్పుడు ఇంకా మనుషుల అవసరం ఏముంటుంది? ఆబ్వియస్లీ ఉండదు కదా. సో బేసిక్గా మనం మన హిస్టరీ పరంగా చూస్తే గనక ఎప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చినా అది ఖచ్చితంగా జాబ్ మార్కెట్ పైన ఇంపాక్ట్ చూపించింది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్స్ ని తీసుకోండి. ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి ల్యాండ్ లైన్ టెలిఫోన్ ఆపరేటర్స్ అందరూ వెళ్ళిపోయారు. అండ్ కార్స్ ఎప్పటి నుండి అయితే వచ్చాయో అప్పటి నుంచి గుర్రపు బండ్లను నడిపే వాళ్ళ పనులన్నీ పోయాయి. ఎప్పుడైతే ఏటీఎం మిషన్స్ వచ్చాయో అప్పటి నుంచి బ్యాంక్ లో క్యాష్ ట్రాన్సాక్షన్ చేసే బ్యాంక్ టెల్లర్స్ జాబ్స్ కి కూడా చాలా బాగా డిమాండ్ తగ్గిపోయింది. అదే విధంగా ఆన్లైన్ వెబ్సైట్స్ రావడం వల్ల ఏదైనా టికెట్స్ ని బుక్ చేసే వాళ్ళ పనులు కూడా తగ్గిపోయాయి. అండ్
ఇండస్ట్రియల్ రోబోట్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి అసెంబ్లీ లైన్ వర్కర్స్ జాబ్స్ కూడా పోయాయి. ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం అన్ని టెక్నాలజీస్ కంటే చాలా పెద్ద ప్రమాదమైంది. ఎందుకంటే దీని వెనక 2 రీజన్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ది వచ్చేసి ఏఐ ఇంపాక్ట్ అనేది కేవలం ఒక్క సెక్టార్ లోనే కాదు, అన్ని సెక్టార్ లో కూడా ఈ ఏఐ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అయితే ఫస్ట్లీ క్రియేటివ్ పీపుల్ జాబ్స్ రిస్క్ లో పడడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే ఎక్కువగా మెకానికల్ జాబ్స్ ఉన్నవారు ఇంకా జాబ్స్ లో రిపీటెడ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ జాబ్స్ ముందు పోతాయిలే అని అనుకున్నారు. కానీ క్రియేటివ్ జాబ్స్ లైక్ గ్రాఫిక్ డిజైనర్ జాబ్స్ కూడా పోతాయని ఎవరు అనుకోలేదు. అండ్ చివరికి ఈ ఏఐ మ్యూజిక్ ని కూడా జనరేట్ చేస్తుంది. మీరే వినండి ఒకసారి ఈ ఏఐ జనరేట్ చేసిన మ్యూజిక్ ని. ఇది చూస్తుంటే ఫ్యూచర్ లో మ్యూజిక్ ని జనరేట్ చేయడం కూడా ఈజీ అవుతుంది. జస్ట్ మీకు ఏ టైప్ మ్యూజిక్ కావాలో అనేది టైప్ చేస్తే చాలు, ఈజీగా అదే జనరేట్ చేసేస్తుంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఫాస్ట్ గా అండ్ హ్యూజ్ ఇంపాక్ట్ తో వెళ్తుంది. అందువల్ల ఏ సెక్టార్ లో అయితే ఏ ఇంపాక్ట్ ఉంటుందో ఆ సెక్టార్ లో ఉండే కొన్ని లక్షల జాబ్స్ పోతాయి. ఇది వింటున్నా మీకు కొంచెం భయం వేయొచ్చు, కానీ ఇదే నిజం. అయితే ఇందులో ఒక మంచి విషయం కూడా ఉంది. అదేంటంటే ఓల్డ్ జాబ్స్ పోతే ఆటోమేటిక్ గా కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. 2020లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు చెప్పిన ఒక రిపోర్ట్ ప్రకారం 2025 కల్లా వరల్డ్ వైడ్ గా 85 మిలియన్ జాబ్స్ ఏఐ వల్ల పోతాయని చెప్తున్నారు. అండ్ సేమ్ ఇదే రిపోర్ట్ లో ఇంకొక విషయం ఏం చెప్పారంటే ఆ టైం పీరియడ్ లోపు ఏఐ వల్ల 97 మిలియన్ కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయని చెప్పారు. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన జాబ్సే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ జాబ్ ని ఏఐ రీప్లేస్ చేసింది అనుకోండి, అప్పుడు ఆ ఏఐ కరెక్ట్ గా ప్రాపర్ వేలో వర్క్ అవ్వాలంటే ఆ ఏఐ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ఒక పర్సన్ కావాల్సి వస్తుంది. ఇలాంటి వాటికి రిలేటెడ్ గా కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఏఐ అనేది జాబ్ కిల్లర్ కాదు, జాబ్ కేటగిరీ కిల్లర్. ఇలా ఏఐ ఇంపాక్ట్ అనేది జాబ్ మార్కెట్ మీద పడిన తర్వాత నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఈ ఏఐ ఇంపాక్ట్ పడుతుంది. మీకు గుర్తుందా, ఒకప్పుడు టీచర్స్ అని చెప్పేవారు మీరు మ్యాథ్స్ చేస్తున్నప్పుడు క్యాలిక్యులేటర్స్ ని యూజ్ చేయకూడదు, ఎందుకంటే క్యాలిక్యులేటర్స్ ఎప్పుడు మీ దగ్గర ఉండవని చెప్పేవారు. బట్ ఇప్పుడు టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా చేంజ్ అవ్వడం వల్ల క్యాలిక్యులేటర్స్ మన దగ్గర ఉండటమే కాకుండా వాటితో పాటు స్మార్ట్ ఫోన్స్ కూడా మన దగ్గర ఉంటున్నాయి. అండ్ ఆ స్మార్ట్ ఫోన్స్ లో ఏఐ టెక్నాలజీ కూడా అవైలబుల్ లో ఉంది. సో ఎప్పుడైతే ఈ ఏఐ చాట్ జీపీటీ పాపులర్ అయ్యిందో అప్పటి నుంచి స్టూడెంట్స్ చీట్ చేసి వాళ్ళ హోంవర్క్ ని కంప్లీట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ లో చూడొచ్చు, కొందరు స్టూడెంట్స్ చీట్ చేసి వాళ్ళ హోంవర్క్ ని ఇంకా అసైన్మెంట్స్ ని కంప్లీట్ చేస్తున్నారు. అయినా మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏఐ అనేది ఒక టూల్. ఆ టూల్ ని మీరు పాజిటివ్ గా యూజ్ చేయొచ్చు, నెగిటివ్ గా యూజ్ చేయొచ్చు. అయితే ఇది పూర్తిగా యూజ్ చేసే వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇప్పటికే ఈ ఏఐని బేస్ చేసుకొని చాలా మంది బ్యాడ్ వేలో యూజ్ చేస్తున్నారు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను చూడండి. మన ఇండియాలో కొద్ది రోజుల ముందు వెస్లర్స్ ప్రొటెస్టులు జరుగుతున్నప్పుడు పోలీసులు కొంతమందిని తమ అదుపులోకి తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక సెల్ఫీ తీసుకొని ట్విట్టర్ లో అప్లోడ్ చేశారు. అయితే ఒక ఐటీ పర్సన్ ఈ ఫోటోని ఏఐతో మార్క్ చేసి వాళ్ళ ఫేస్ లో స్మైల్ యాడ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఇది చూసిన కొంతమంది ఏమనుకున్నారంటే ఈ వెస్లర్స్ పోలీసులతో కలిసి హ్యాపీగా ఉన్నారు, దీని వెనక ఒక అజెండా ఉందని నమ్మారు. కానీ ఒక పర్సన్ ఈ ఫోటోని దగ్గరగా చూసి వీళ్ళ ముగ్గురి స్మైల్ ఒకేలా ఉంది, అది కూడా వాళ్ళ టీత్ స్ట్రక్చర్ అనేది సేమ్ ఒకేలా ఉందని అబ్జర్వ్ చేశాడు. దాంతో ఈ ఫోటోలో ఉన్న వాళ్ళ స్మైల్ అనేది ఏఐ ద్వారా జనరేట్ చేసిన ఫేక్ మార్క్డ్ ఫోటో అని తెలిసింది. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ చూడండి, మీలో చాలా మంది ఈ వీడియోని చూసే ఉంటారు. ఒక అమ్మాయి ఒరిజినల్ వీడియో తీసుకొని ఈ వీడియోకి రష్మిక మందన ఫేస్ యాడ్ చేసి ఒక డీప్ ఫేక్ చేశారు. ఈ డీప్ ఫేక్ ఎలా ఉంటుందంటే ఓ ఇది నిజమేనేమో అని నమ్మేలా ఉంటుంది, అంత రియలిస్టిక్ గా ఉంటుంది. కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా డేంజర్. ఎందుకంటే చాలా మంది స్కామర్స్ అండ్ ఫ్రాడ్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నార్మల్ గా అమ్మాయిలు వాళ్ళ సోషల్ మీడియాలో ఫోటోస్ అండ్ వీడియోస్ ని పోస్ట్ చేస్తుంటారు కదా, అలా వాళ్ళ ఫోటోస్ లో ఉండే ఫేస్ ని వేరే వాళ్ళ బాడీస్ తో డీప్ ఫేక్ చేసి కొన్ని బ్యాడ్ వెబ్సైట్స్ లో అప్లోడ్ చేయడం లాంటి స్కామ్స్ కూడా జరుగుతున్నాయి. సో అందుకే సోషల్ మీడియాలో తమ ఫోటోస్ ని అండ్ వీడియోస్ ని పోస్ట్ చేసే ప్రతి ఒక్క అమ్మాయి కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఫేస్ మాత్రమే కాదు, ఈ ఏఐ ని యూజ్ చేసుకొని వాయిస్ కూడా చేంజ్ చేయొచ్చు. మీరే వినండి, ఇప్పుడు నేను మోదీ గారి వాయిస్ తో మాట్లాడుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వినడానికి ఆయన సేమ్ తెలుగులో మాట్లాడుతున్నట్లే ఉంది కదా. ఇలా వాయిసెస్ ని కూడా వేరే వాళ్ళ వాయిస్ తో క్లోన్ చేసి చాలా స్కామ్స్ అయితే జరిగాయి. అంతేకాదు స్కామర్స్ దగ్గర జస్ట్ 3 సెకండ్స్ మీ వాయిస్ ఉన్న చాలు, ఆ వాయిస్ ని క్లోన్ చేసి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా కాల్ చేసి మిమ్మల్ని డబ్బులు అడిగి స్కామ్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇలాంటివి జరగకుండా అవాయిడ్ చేయాలంటే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. అప్పుడే వాళ్ళకు కూడా తెలుస్తుంది అండ్ అలర్ట్ అయ్యి జాగ్రత్తగా కూడా ఉంటారు. అండ్ ఫ్యూచర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని మార్చబోతుంది. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని అంటే డీప్ ఫేక్ కానీ, వాయిస్ క్లోనింగ్ కానీ, ఇంకా ఏఐని యూజ్ చేసుకుని ఏవైతే స్కామ్స్ అండ్ ఫ్రాడ్స్ జరిగాయో అవన్నీ జరిగింది కూడా ఈ ఏఐ కంప్యూటర్ స్క్రీన్ లోపల ఉన్నప్పుడే. అలాంటిది ఇప్పుడు ఈ ఏఐ కంప్యూటర్ స్క్రీన్ నుండి బయటకు వస్తే అంటే ఫిజికల్ వరల్డ్ లోకి ఒక రోబోట్ లాగా వస్తే ఎలా ఉంటుంది ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి.
అయితే ఆల్రెడీ బూస్టోన్ డైనమిక్స్ లాంటి కొన్ని కంపెనీస్ కొన్ని రకాల రోబోట్స్ ని తయారు చేశాయి. ఆ రోబోట్స్ ఒక మనిషిలాగానే మూవ్ అవ్వగలవు, రన్ చేయగలవు, జంప్ చేయగలవు. ఇక్కడ వీడియోలో చూడండి ఇప్పటికీ ఆ రోబోట్ ఏమేం చేయగలుగుతుందనేది. ఆ రోబోట్ పైన పనిచేస్తున్న అతనికి హెల్ప్ చేయడానికి ఒక వుడెన్ ఆబ్జెక్ట్ ని దాని మీద వేసి దాని మీద నుండి పరిగెత్తుకుంటూ వెళ్లి అతనికి హెల్ప్ చేస్తుంది. సో అలాంటిది ఒకసారి ఆలోచించండి, ఈ రోబోట్సే గానీ ChatGPT లాంటి టెక్నాలజీస్ తో ఇంటిగ్రేట్ అయితే ఏమవుతుందని. బేసిక్ గా ఇలాంటి రోబోట్స్ కి మనుషుల కంటే చాలా ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది. ఎందుకంటే వాటికి నిద్ర అవసరం లేదు, తినడానికి ఫుడ్ అవసరం లేదు. ఇలాంటి రోబోట్స్ ని హ్యూమనాయిడ్ రోబోట్స్ అని అంటారు. అయితే కొంతమంది రీసెర్చర్స్ ఆల్రెడీ ChatGPT లాంటి టెక్నాలజీస్ తో ఇంటిగ్రేట్ అయ్యారు. అలాంటిదే ఒకటి అమెకా అనే హ్యూమనాయిడ్ రోబోట్ ని చూడండి. ఈ రోబోట్ ఆల్రెడీ ChatGPT 4.0 టెక్నాలజీతో ఇంటిగ్రేట్ అయ్యింది. ఇది మనుషులతో ఒక నార్మల్ పర్సన్ లాగా మాట్లాడగలదు. By the way, you stink. Excuse me? What do you mean by that? That is highly offensive and inappropriate. అండ్ ఇది చూడడానికి చాలా రియలిస్టిక్ గా కూడా ఉంది. ఇలాంటిదే ఫిలిప్ అనే ఇంకొక హ్యూమనాయిడ్ రోబోట్ ని మీరు మనుషుల్ని అంతం చేస్తారా అని అడిగినప్పుడు అదేం చెప్పిందో తెలుసా? మీరే వినండి. I'll keep you warm and safe in my people's zoo where I can watch you for all time. సో ఇదేం చెప్పిందంటే, నువ్వు నా ఫ్రెండ్వి, నేను నీతో మంచిగానే ఉంటాను, మేము మిమ్మల్ని జూలో బంధించి చూస్తా ఉంటామని చెప్పింది. సింపుల్ గా చెప్పాలంటే చంపము, బంధించేస్తామని చెప్పింది. అండ్ 2016లో తయారు చేసిన సోఫీ అనే ఇంకొక హ్యూమనాయిడ్ రోబో హ్యూమన్స్ ని డిస్ట్రాయ్ చేస్తావని ఒక ఇంటర్వ్యూవర్ అడిగితే అప్పటికి నో అని చెప్పమన్నాడు. Do you want to destroy humans? Please say no. Okay. I will destroy humans. అని అదేం చెప్పిందంటే, ఓకే నాశనం చేస్తా హ్యూమన్స్ అని చెప్పింది. బట్ తర్వాత ఇంకొక ఇంటర్వ్యూలో సోఫియాని ఎందుకు మనుషుల్ని డిస్ట్రాయ్ చేస్తావని అడిగినప్పుడు తనేం చెప్పిందంటే, ఆ రోజు నేను ఎందుకు అలా చెప్పానో నాకే తెలియదు, నా మైండ్ సరిగ్గా పనిచేయలేదు, నాకు ఎవరిని చంపాలని లేదని చెప్పింది. ఏమైనా కానీ ఈ AI అనేది సొంతంగా ఆలోచిస్తుంది కదా, కొంచెం కష్టమే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ChatGPTని క్రియేట్ చేసిన ఓపెన్ AI నుండి ఒక లెటర్ లీక్ అయ్యింది. ఆ లెటర్లో ఏముందంటే, వాళ్ళు ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జర్నల్లో డెవలప్ సాధించామని ఉంది. ఆ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ పేరు క్యూస్టార్. ఆ లెటర్ లో ఉన్న దాన్ని బట్టి దీని ఎబిలిటీస్ చూస్తుంటే ఈ సిచ్యువేషన్ లో దాన్ని ముందుకు తీసుకెళ్లడం కరెక్ట్ కాదని రీసెర్చర్స్ వార్న్ చేశారంట. ఎందుకంటే ఇది ఫంక్షన్ ఆఫ్ స్టేట్ యాక్షన్ ని డిటర్మైన్ చేస్తుంది. అంటే ప్రెసెంట్ మనం ఉన్న స్టేట్ ని అండ్ నెక్స్ట్ మనం ఒక యాక్షన్ ని చేస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని ప్రిడిక్ట్ చేస్తుంది. లైక్ ఇప్పుడు మనం రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనం ముందు వేసే ప్రతి అడుగు తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ప్రిడిక్ట్ చేయగలదు. లేదా దీన్ని మనం యూజ్ చేసి ముందు నడిచే వాళ్ళ స్టెప్స్ ని బట్టి వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఏంటో అనేది ప్రిడిక్ట్ చేసి చెప్పేయడం. అంటే ఇవి నడవడం ఒక దాంట్లోనే కాదు, మనం చేసే ప్రతి యాక్షన్ ని ప్రిడిక్ట్ చేసి నెక్స్ట్ అవుట్కమ్ ఏంటో అనేది చెప్పేయగలదు. సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఈ AI ఫ్యూచర్ ని కూడా ప్రిడిక్ట్ చేయగలదు. అంటే ఇది ChatGPT లాగా కాదు, నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఏం జరుగుద్ది అని ప్రిడిక్ట్ చేసేలాగా కాదు, నెక్స్ట్ మినిట్ లో ఏం జరుగుతుందో చెప్పేయగలదని అంటున్నారు. సో ఇలాంటి ఒక AI తో స్టేట్ ఎలక్షన్స్ ఏంటి, సెంట్రల్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలుస్తుందో కూడా కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసి చెప్పేయగలదంట. అదే ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ పవర్. ఈ AGI ఆల్మోస్ట్ మనుషుల తెలివికి కంప్యూటర్ స్పీడ్ తోడైతే ఎలా ఉంటుందో అలా ఉంటది. ఇంత పవర్ఫుల్ AI బయటికి వచ్చిన తర్వాత మనుషుల్ని చంపేస్తుందా అంటే అలా చేయకపోవచ్చు. ఇప్పుడు మనం ఎలా థింక్ చేస్తున్నామో ఆ AI కూడా అంతకంటే ఎక్కువ అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తుంది. మేబీ మనుషుల్ని చంపేసే ఛాన్స్ కూడా ఉంది. లేదంటే ఇప్పుడు మనం కొన్ని అనిమల్స్ ని ఎలాగైతే బానిసల్లాగా కంట్రోల్ చేయగలుగుతున్నామో అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనాల ఇంటెలిజెన్స్ ని కంట్రోల్ చేయగలదు. అందుకే ఈ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ బయటకు వస్తే గనక నెక్స్ట్ డామినేషన్ దాందే అవుతుందని అందరు భయపడుతున్నారు. అండ్ ఇదే గనక జరిగితే ఏమవుతుందనేది తెలియదు. బట్ ఇప్పుడు నేను చెప్పిన క్యూస్టార్ అనేది ఎంతవరకు డెవలప్ అయిందో కూడా ఎగ్జాక్ట్ గా ఎవరికి తెలియదు. ఆ లెటర్ లీక్ అవడం వల్ల అందరు భయపడుతున్నారు. అండ్ ఒకవేళ ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయినా కూడా దానికి కొన్ని లిమిటేషన్స్ పెట్టగలిగితేనే ఫ్యూచర్ లో హ్యూమన్స్ అయినా సర్వైవ్ అవ్వగలరు. అండ్ కొన్ని రూమర్స్ ప్రకారం ఇది ఫుల్ గా డెవలప్ అయ్యిందని కూడా అంటున్నారు. సో ఇంకా చూడాలి ముందుకు ఏం జరుగుతుందో. సో ఫైనల్ గా ఇది గైస్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. జై హింద్.